రిటైర్డ్ బెంగాల్ కెప్టెన్ మనోజ్ తివారీ ధోనికి సూటి ప్రశ్న విసిరాడు. 2011లో తొలి వన్డే సెంచరీ చేసినప్పటికీ ఎంఎస్ ధోని భారత జట్టులో నుంచి తొలగించాడని అన్నాడు. కోల్కతా స్పోర్ట్స్ జర్నలిస్ట్ క్లబ్లో తనకు సన్మానం సందర్భంగా మనోజ్ తివారీ మాట్లాడుతూ, భారత జట్టు నుండి మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని తనను తొలగించకపోతే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలా అత్యుత్తమ బ్యాటర్గా తాను అయ్యేవాడనని చెప్పాడు. మనోజ్ తివారీ అంటే భారత్ క్రికెట్ ప్రేమికులకు పెద్దగా పరిచయం లేని పేరు. అంతర్జాతీయ క్రికెట్లో ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాడు. ఐపీఎల్లోనూ ఆశించిన స్థాయిలో రాణించలేదు. అయితే ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మాత్రం ఈ బెంగాల్ క్రీడా మంత్రికి అపార అనుభవం ఉంది. 30 సెంచరీలతో పాటు 45 హాఫ్ సెంచరీలు చేశాడు. ఇదిలా ఉంటే మనోజ్ తివారీ ఫస్ట్ క్లాస్ క్రికెట్కు ఫిబ్రవరి 19న రిటైర్ ప్రకటించేశాడు. ఇంతవరకు బాగానే ఉన్న తాజాగా భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. 2012లో ఆస్ట్రేలియా పర్యటనలో రోహిత్, కోహ్లీ, సురేష్ రైనా పరుగులేమీ చేయలేదని అన్నాడు. 2011లో తొలి వన్డే సెంచరీ చేసినప్పటికీ కెప్టెన్ ఎంఎస్ ధోని భారత్ జట్టులో నుంచి నన్ను తొలగించాడని ఆరోపించాడు. 38 ఏళ్ల తివారీ 2011లో వెస్టిండీస్తో జరిగిన వన్డే మ్యాచ్లో 126 బంతుల్లో అజేయంగా 104 పరుగులు చేసి తన తొలి అంతర్జాతీయ సెంచరీని నమోదు చేశాడు. తివారీ తన ప్రదర్శనకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యాడు. అయితే సెంచరీ చేసిన తివారీకి ఆ తర్వాత భారత జట్టుకు ఎంపిక చేయకుండా పక్కన పెట్టారని ఆరోపించాడు. అప్పుడు భారత కెప్టెన్గా ఎంఎస్ ధోని ఉన్నాడని తెలియజేశాడు. ఇప్పుడు తివారీ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కాగా మనోజ్ తివారీ టీమిండియా తరఫున 12 వన్డేల్లో 26 సగటుతో ఒక సెంచరీతో సహా 287 పరుగులు చేశాడు. 3 టీ20 మ్యాచ్ల్లో ఒక ఇన్నింగ్స్ మాత్రమే ఆడి 15 పరుగులు చేశాడు. భారత జట్టు తరఫున చివరిసారి 2015లో జింబాబ్వేపై వన్డే ఆడిన తివారీ ఆ మ్యాచ్లో 10 పరుగులు చేశాడు. 41 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడాడు. ఇందులో 30 సెంచరీలు, 45 హాఫ్ సెంచరీలు చేశాడు. తివారీ ఐపీఎల్లోనూ పలు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఢిల్లీ డేర్ డెవిల్స్, కోల్కతా నైట్ రైడర్స్, కింగ్స్ 11 పంజాబ్స్, రైజింగ్ పూణే సూపర్ జైంట్స్ ఫ్రాంచైజీల తరపున ఆడాడు.